నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరావు. బాలయ్య అభిమానులు ఇప్పుడు పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. ఎందుకు? బాలయ్య గారి మీద కామెడీ చేస్తున్నారు అని. మరి ఈ కామెడీ చేసింది ఎవరు? బాలయ్య గారిని ఎటకారించింది ఎవరు? వైసీపీ వాళ్ళ, లేదంటే ఇంకెవరైనా? అసలు బాలయ్య అభిమానులు ఎందుకు ఇంత సీరియస్ అయ్యారు? ఈ వీడియోలో తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమానే గారు ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, సాధారణంగా ఫ్యాన్స్ మధ్య వార్స్ అనేవి కామన్, కానీ బాలయ్య గారి ఫ్యాన్స్ ఎప్పుడు ఒకరిని అన్నది లేదు, ఒక గొడవలో వేలు పెట్టింది లేదు. అంత సైలెంట్గా ఉండే బాలయ్య గారి అభిమానులు ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళారు అంటేనే కాస్త ఆశ్చర్యంగా ఉంది. అసలు ఏం జరిగింది? అంటే సోహైల్ అహ్మద్ అని మనం పేరు ఇప్పుడు కొత్తగా వింటున్నాము. ఇతను స్టాండప్ కమేడియన్ అంట. మీకు అసలు స్టాండప్ కమేడియన్ అనేది చాలా రోజులుగా ఉన్నా మనకి మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి సినిమాతో బాగా అర్థమైంది మనకు. అవును కదా. అవును. సో స్టాండప్ కమేడియన్ అంటే ఏదైనా మాట్లాడతారు వాళ్ళు. ఆకాశం వెళ్ళాలంటారు కదా. కానీ ఏది కూడా శృతి మించి రాగాన్ని పడకూడదు. ఈయన శృతి మించి ఈయన బాలకృష్ణ మీద పడ్డాడు. ఓకే. బాలకృష్ణ మీద పడ్డమే కాకుండా అసెంబ్లీ మీద కూడా పడ్డాడు. అంటే ఈయన తాగి అసెంబ్లీకి వచ్చారు. ఈయన వేరే హీరోల్లాగా వాళ్ళ ఫ్యాన్స్ని తిట్టే అవకాశం ఇవ్వడు, వేరే వాళ్ళని ఈయనే తిడతాడు. ఈయన అలాంటి క్రమశిక్షణ నేర్పిస్తున్నాడు అంటూ మాట్లాడాడు. తప్పు కదా. ఇప్పుడు నువ్వు అసలు ఎంతవరకు అసలు ఎవరు ఆ సోహైల్ అహ్మద్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? తాగితే తాగచ్చు, ఎవడైనా తాగుతాడు ఈ రోజుల్లో. తాగుతారు. ఏది కూడా మితిమీరకూడదు తప్ప. నీ ఇంటికి వచ్చి తాగలేదు, నీ ఇంటికేం వచ్చి ఆయన అల్లరి చేయలేదు, అసెంబ్లీకి తాగి వెళ్ళాడని నీకు ప్రూఫ్స్ ఉన్నాయా? అసలు వాళ్ళే ఏం మాట్లాడాల? అసలు ఇక్కడ ప్రూఫ్స్ ఉంటే ఆయన ఊరుకుంటాడు స్పీకరు? అవును కదా. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే, బాలకృష్ణ చంద్రబాబు నాయుడు గారికి వియ్యంకుడు కావచ్చు, బావమరిది కావచ్చు, మరొకటి కావచ్చు, కానీ హిందూపూర్ శాసనసభ్యుడు ఆయన. ఒక శాసనసభ్యుడిగానే శాసనసభలో అడుగు పెడతాడు ఆయన, అంతే కదా. తప్పు చేస్తే ఎవరైనా ఒకటే స్పీకర్కి అక్కడ, అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా. అట్లా మాట్లాడటం తప్పు కదండి. అసలు కించపరిచే హక్కు నీకు ఎవరిచ్చారు? నీకు స్టాండప్ కామెడీ చేసుకోవాలనుకుంటే నీ ఇంట్లో వాళ్ళు మీరు చేసుకో, నీకు అంత సరదాగా ఉంటే. వై బాలకృష్ణ ఎలోన్? నువ్వు వైసీపీ వాడివా? వైసీపీ వాడివైనా నీకు చేసే అధికారం లేదు. ఎందుకు తెలుసా? మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి చాలా ఇష్టమైన హీరో బాలకృష్ణ. అందుకే హిందూపూర్లో కూడా ఆయన పెద్దగా ఇష్టపడ్డా ఎవరిని నిల్చోపెట్టడానికి, బాలకృష్ణకి ఎదురుగుండా. నీకు ఐడియా ఉంది కదా? నాకు అర్థం ఉంది మేడం. మరి నువ్వెవడివి ఆఫ్టర్ ఆల్? ఇప్పుడు నీ మీద కేసు పెడితే మీ జగన్మోహన్ రెడ్డి కూడా రక్షించాడు నిన్నేమి. నిజమే, అది గుర్తుపెట్టుకోవాలి. అంటే సరదా కూడా ఒక ఎల్లలు ఉంటాయి. అవును మేడం. మనం తెలియకుండా అరకొర జ్ఞానంతో మాట్లాడకూడదు, అరకొర జ్ఞానంతో స్టాండప్ కామెడీలు చేయకూడదు, నవ్విస్తున్నాం అనుకుంటూ మన నవ్వుల పాలు కాకూడదు. నిజమే. ఇప్పుడు అదే అవుతున్నాడు అక్కడ. అందుకని ఇవాళ ఫస్ట్ టైం మీరు ఇందాక అన్నట్టుగా బాలకృష్ణ ఫ్యాన్స్ ఎవరి జోలికి వెళ్ళరు, ఎవరిని ఏమి అనరు. వాళ్ళు ఫ్యాన్స్ అంటే ఫ్యాన్స్గానే ఉంటారు. మనకి ఎవరు కూడా ఎప్పుడు కొట్టుకోవడాలు, లేకపోతే ఏదో ఏదో చేసేయడాలు, రక్తాభిషేకాలు, ఇవన్నీ మనం ఎప్పుడు వినలే. అవును మ్యామ్. అలాగే ఉండాలి. ఫ్యాన్స్ అంటే కామ్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి. ఇవాళ అలాంటి ఫ్యాన్స్ని మీరు పోలీస్ గడప తొక్కిచ్చారు మనోభావాలు ఎంత హట్ అయి ఉంటే ఉంటారు కదా. సో సోహైల్ అహ్మద్కి మూడింది కదా, తప్పులేదు, తెలియాలి. ఎందుకంటే ఇవాళ బాలకృష్ణ అయింది, రేపు మోదీ గారు మీద చేస్తారు వీళ్ళు. నిజమే. అందుకని అంటే కామెడియన్ని నేను కామెడీ అనుకుంటే అది తప్పది. కామెడీ అనేది బాధించేలా ఉండకూడదు, వ్యక్తుల్ని నవ్వించేలా ఉండాలి. మనం వేరే వాళ్ళ గురించి మాట్లాడుతూ ఎదురు వాళ్ళని నవ్విస్తున్నామంటేనే అది కామెడీ కాదు. నొప్పించక తానొవ్వక అన్నారు. అందులోంచి పన్ను అనేది అందంగా రావాలి. అవునా? అవును. సో ఇవాళ సోహైల్ అహ్మద్కి టైం వచ్చింది. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.